హలో వ్యూయర్స్, ఈరోజు మనం షోల్డర్ వర్కౌట్ చేద్దాం. ఫస్ట్ షోల్డర్కి వార్మప్ ఇలా స్లోగా హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళి రెగ్యులర్గా చేసుకునే వార్మప్ చేసుకున్న తర్వాత సింగిల్ హ్యాండ్ రొటేషన్స్, తర్వాత డబుల్ హ్యాండ్ రొటేషన్స్. సో ఇలా వార్మప్ సెషన్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ సైడ్ లాడర్స్ లైట్ వెయిట్ తీసుకొని ఇలా పొజిషన్ తీసుకొని మొత్తం మీ వెయిట్ అంతా షోల్డర్ మీదే పడుతుంది. మీ మోచేతితో మాత్రమే వెయిట్ లేపాలి. పొజిషన్ సేమ్. సో నెక్స్ట్ సేమ్ ఇదే వెయిట్ తోటి ఫ్రంట్ రైజర్స్. సో ఇది 3 సెట్స్ చేయాలి. నేను ఒక సైడ్ చేస్తున్నా కానీ మీరు ఒక సైడ్ చేసి వదిలేయడం కాదు. సైడ్ రైజర్స్ తర్వాత ఫ్రంట్ రైజర్స్. సేమ్ ఫ్రంట్ రైజర్స్ ని రాడ్ తో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇలా ఒక ప్లేన్ రాడ్ తీసుకొని సేమ్ ఇలా పెట్టేసి సేమ్ ఇంతకుముందు చేసిన వర్కౌట్ అదేమో డంబుల్స్ తో చేసాము. సో ఇలా 3 సెట్స్ కంప్లీట్ చేసుకొని ఇలా బార్బల్ రాడ్ తీసుకొని బ్యాక్ రాడ్ అయితే కొడదాం నెక్స్ట్. సో ఈ విధంగా పొజిషన్ తీసుకొని సో ఈ విధంగా బ్యాక్ రాడ్ ఒక 3 సెట్స్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వర్కౌట్ అయితే వెళ్దాము. సో ఎలాగో న్యూ ఇయర్ అయితే రాబోతుంది. సో రిజల్యూషన్ పెట్టుకోండి ఇప్పటి నుంచే. డిసెంబర్ స్టార్ట్ అవ్వగానే జిమ్ లో స్టార్ట్ అవ్వండి. మనే కాదు ఏదైనా సరే మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ఏం చేయాలో అది చేయండి. అంతేగాని ఇంట్లో ఉండేసి మీరు వీక్ గా ఉంటే మీకు ప్రాబ్లం కాదేమో కానీ మీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో చూసుకోండి అది. సో ఇది రియల్ డేట్ కోసం. సో ఈ విధంగా మనం 4 వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేసాం. నెక్స్ట్ స్ట్రక్స్ కొట్టేసి వర్కౌట్ అయితే ముగిద్దాం. ఇట్లో మీ మొత్తం షోల్డర్ పార్ట్ అయితే కవర్ అవుతుంది. మనం చేసిన ఫ్రంట్ రైజర్స్ కావచ్చు, మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా యాక్టివ్ అవుతుంది. సైడ్ లాడర్స్ ఏవైతే చేస్తున్నారో దానివల్ల మీ మీడియల్ మొత్తం యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ రియల్ డెత్ మనం డబుల్ ప్రెస్ చేస్తాం కదా, సేమ్ అదే పార్ట్ యాక్టివ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రక్స్ కొట్టినప్పుడు మీ ట్రాప్స్ యాక్టివ్ అవుతాయి. సో ట్రాప్స్ తోటి మనం వర్కౌట్ అయితే ముగిద్దాం. ట్రాప్స్ కోసం ఎప్పుడైనా బిగినర్ అయినా సరే కొంచెం హెవీ వెయిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ట్రాప్స్ కొట్టినప్పుడు కొంచెం వాటి మీద ఎఫెక్ట్ పడాలంటే హెవీ వెయిట్ ఉండాలి. సో ఈ విధంగా అయితే ఒక బిగినర్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. షోల్డర్ వర్కౌట్ నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీరైతే ఏదో ఒక స్ట్రెంత్ ట్రైనింగ్ అయితే చేయండి. మీరు స్ట్రాంగ్ గా ఉండండి. చలో నమస్తే, నెక్స్ట్ డే కలుద్దాం.